పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కాని డబ్బా మోదీ మోతలు కాదు కావలసింది, సమస్యలు పరిష్కరించగలిగే అధినేత, నికార్సైన నాయకత్వ పటిమ కావాల సామి. ఆయన దగ్గితే ఆహా, తుమ్మితే ఓహా అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కీర్తించడం, డబ్బా కొట్టడానికే బీజేపీ పరివారం పుష్కరకాలంగా అలవాటు పడిపోయింది. మోదీ కారణంగానే దేశం సుభిక్షంగా వర్ధిల్లుతుందని, అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతూ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందనేది కాషాయ దళం ఉవాచ. కొందరైతే మరీ ముందుకెళ్లి మోదీ పాలనను నాటి ప్రధాని వాజ్పేయి హయాంతో పోలుస్తున్నారు. కానీ ఈ వీరభక్తుల ప్రచారంలో ఎంత వాస్తవం ఉంది, ఇంకెంత అతిశయోక్తులు ఉన్నాయన్నది ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే అర్థమవుతుంది. మోదీ వైఫల్యాలు కనిపించకుండా ఆయన భక్తులు ఆరవీర ప్రచారం ముసుగు తొడిగిస్తున్నారు. తరచూ చోటు చేసుకుంటున్న భౌగోళిక పరిణామాలు ఆ ముసుగును తొలగించి నగ్న సత్యాలను కళ్లకు కదలాడుతున్నాయి. వాజ్పేయిని మోదీని ఓ గాట కట్టడానికి ప్రయత్నించడం ఎంత అసంజసమో చెప్పే కొన్ని ఉదంతాలు చూద్దాం. ఒక ప్రధాని తలుచుకుంటే దేశ ప్రతిష్టను పెంచగలరా లేదా తగ్గించనుగలరు. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఏ ప్రధానమంత్రి కూడా ప్రస్తుత ప్రధానిలా నవ్వులపాలు కాలేదు. తనను ఎన్నుకున్న దేశాన్ని నవ్వులపాలు చేయలేదు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోదీ చపలచిత్త విన్యాసాలు చూస్తే మాత్రం మిడిమిడి జ్ఞానం ఉన్నవారు సైతం మోదీ విధానాలను వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఆయన విధానాలు దేశానికి ఏ రకంగానూ ఉపయోగకరం కావు. అది ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. కానీ మోదీ భక్తులకు అవి కనబడవు, ఎవరికీ కనబడనివ్వరు. భారతీయ జనతా పార్టీకి చెందిన నాటి ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయికి నేటి ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కొండంత పౌరుషం ఉంది, విశాలమైన ఛాతి ఉందని మోదీ పరివారం డప్పు కొట్టుకుంటుంది. కానీ ఆచరణలో అది కనిపించలేదు. తాము తలుచుకుంటే మోదీ రాజకీయానికి ముగింపు పలుకుతామని ట్రంప్ హూంకరించినా, మోదీతో పాటు భారతీయులు మంచి నటులని వ్యంగ్యబాణాలు విసిరినా, తాము ఆడించే తోలుబొమ్మలు భారతీయులు అని ఇజ్రాయెల్ చెప్పినా, ప్రపంచ స్థాయి సమావేశాల్లో ఎన్ని అవమానాలు చేసినా, పనికిమాలిన పాకిస్తాన్తో మన దేశాన్ని పోల్చుతూ భారతీయులను తక్కువ చేసి హేళనగా మాట్లాడినా ఛాతులు ఉప్పొంగవో, పౌరుషం పుట్టుకురాదు. ఎందుకంటే వీటి అతీతమైన వ్యక్తి పూజకు వారంతా అలవాటు పడ్డారు. గౌరవించడం వేరు, తలవంచడం వేరు. ఈ వ్యత్యాసం గమనించకపోతే మనం ఇతరులకు లోకువైపోతాం. ఏ దేశ ప్రధాని అయినా ఇతర దేశాల జెండాలను గౌరవిస్తారు, కానీ ఇతర దేశాల జెండా ముందు అసలు తలవంచరు, సెల్యూట్ చేయరు. కానీ మన ప్రధాని మోదీ అతి చిన్న దేశమైన ఇజ్రాయెల్తో ఆ రెండు చేసేవారు. పశ్చిమాసియా యుద్ధానికి ముందు ఆ దేశంలో పర్యటించిన మోదీ ఇజ్రాయెల్ జెండా ముందు తలవంచి సెల్యూట్ కొట్టారు. పైగా ఇజ్రాయెల్ను ఫాదర్ల్యాండ్ అని అభివర్ణించడం అపాత్రదానం చేయడం లాంటిదే. ఇజ్రాయెల్లో సుమారు 1.25 లక్షల మంది మన హిందువులు నివసిస్తున్నారు. కానీ వారి కోసం కనీసం ఆ దేశంలో ఒక్క దేవాలయం అనలేదు. అదే సమయంలో దాని పక్కనే ఉన్న పర్షియన్ దేశమైన ఇరాన్లో మహా అయితే 20,000 మందికి మించి హిందువులు ఉండరు. కానీ ఆ దేశంలో 12 ఆలయాలున్నాయి. కానీ ఆ సంగతి చాలామందికి తెలియదు. హిందువులు ఒక్క దేవాలయం కూడా లేని ఇజ్రాయెల్ మనకు ఫాదర్ల్యాండ్ ఎందుకు అవుతుంది? మోదీ ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారు? సనాతన ధర్మం గురించి ఉవాచించేవారు హిందువులను గౌరవించని దేశాన్ని ఫాదర్ల్యాండ్ అని కితాబివ్వడం ఏం ధర్మమో చెప్పాలి. మనపై ఆంక్షలు విధిస్తూ అదుపులో పెట్టాలని చూసే అమెరికా లాంటి దేశాలను నిలిసే గుండెధైర్యం కలిగిన నాయకుడు కావాలి, వారికి మోకరిల్లే నాయకుడు కాదు. అమెరికా రష్యాల మధ్య ప్రచన్న యుద్ధం జరుగుతున్న సమయంలో 1982లో ఇందిరాగాంధీ అమెరికాలో పర్యటించారు. ఆ పర్యటనలోనే అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ రష్యాతో కాకుండా భారత్ను అమెరికా వైపు ఉండాలని ఒత్తిడి చేశారు. కానీ రీగన్ సమక్షంలోనే బహిరంగంగా ఇందిరాగాంధీ ఆ ప్రతిపాదనలు తిరస్కరించారు. మేము మా స్నేహస్తాన్ని అందరికీ అందిస్తాం, ఒకరి కోసం మరొకరి స్నేహాన్ని దూరం చేసుకో, మీ ప్రచన్న యుద్ధంతో మాకు సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు. సందు దొరికితే చాలు ఇందిరను తూలనాడే నేటి నేతలకు అంతటి దమ్ము ధైర్యం ఉన్నాయా? అదే ఇందిర తాను ప్రధానిగా ఉన్నప్పుడు జెనీవాలో జరిగిన మానవ హక్కుల సదస్సుకు వెళ్లిన భారతీయ ప్రతినిధుల బృందానికి వాజ్పేయిని నాయకుడిగా నియమించారు. ఇదే విషయాన్ని కొందరు వాజ్పేయితో ప్రస్తావించగా, ఇందిరాగాంధీ మా రాజకీయ ప్రత్యర్థే కావచ్చు, రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ ఆమె మా దేశ ప్రధాని, ఆమె గౌరవాన్ని కాపాడుతూ నాకిచ్చిన బాధ్యతలను నిర్వర్తించడం నా కర్తవ్యమని వాజ్పేయి సమాధానమిచ్చారు. నాటి రాజకీయాలు ఎంత హుందాగా ఉండేవో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. కానీ నేటి రాజకీయ నాయకులు వాడే భాష ఎలా ఉందో మనం చూస్తున్నాం. విదేశాల నుండి నల్లధనాన్ని తీసుకొస్తాను, ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తాను, అవినీతిని అరికడతాను అంటూ హామీలు గుప్పించిన వారు తీరా అధికారంలోకి వచ్చాక బ్యాంకు దోపిడీదారులను దేశపు ఇళ్లలో దాటించడం, అంబానీ ఆదానీలకు దేశ సంపద దోచిపెట్టడం, పెద్ద నోట్లు రద్దు చేసి సంక్షోభాన్ని సృష్టించడం, కరోనా సమయంలో కంచాలు మోగించడం, దీపాలు ఆర్పడం, మురుగు కాలువల నుంచి గ్యాస్ తీసి ఛాయ్ చేస్తాననడం వంటివి ఖాళీ డబ్బా మోతలు కావా? ఈ మోతలు కాదు కావలసింది, సమస్యలను పరిష్కరించగలిగే నికార్సైన నాయకత్వ పటిమ కావాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.